ఆవిడ పెట్టమను, ఆవిడ పెట్టమను బ్రో, చాలు. ఆవిడ పెట్టమను, మాట్లాడమను. కనపడలేదు అంటున్నారు, ఆవిడ చూడలేదు కాబట్టి ఆయన కనపడలేదు. పిఠాపురంకి వెళ్ళి చెట్టు పుట్టని అడిగినా చెప్తుంది ఆయన పనితరం ఏంటో. నేను అంటే మీరు అడిగారు కదా, వాస్తవం అంటారా అవాస్తవం అంటారా, అవాస్తవం ఎందుకు చెప్పాలంటే కళ్యాణ్ గారు ఇంత గొప్ప వ్యక్తి ఆయన. అంటే వీళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు నా దృష్టిలో. అంటే శ్యామల గారిని నేను విమర్శించట్లేదు, కానీ ఆవిడ చెప్పిన మాటకు నేను వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ఏదో ఆడపిల్ల యాంకరింగ్ చేసుకొని బతికని, కానీ అంత గొప్ప మహానుభావుడి మీద బురద చల్లే అవకాశం వీడికి లేదు. ఎందుకు లేదంటే కనపడలేదు అంటున్నారు, ఆవిడ చూడలేదు కాబట్టి ఆయన కనపడలేదు. ఆయన చూస్తే కనపడతారు. ఏంటి బ్రో, కళ్యాణ్ గారు తమిళనాడులో ఉంటాడు, మళ్ళీ అక్కడ ఎవరైనా పేదలకు ఇబ్బంది అయితే పేదరింటికి పోయి ఏదో ఒకటి సాల్వ్ చేస్తారు ప్రజలకు. ఇక్కడ అక్కడ అసలు నాకు అర్థం కాకుంది బ్రో. బంగారు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చెప్పు. తిరుపతిలో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, చార్మినార్ ఉన్నాడు, ఆయన ఏమైనా దేవుడా అంటారు వీళ్ళను. నాకైతే అలానే అనిపిస్తుంది, ఆయన దేవుడులానే అనిపిస్తున్నాడు నాకైతే. ఇప్పుడు పని విషయంలో ఎలా ఉంది అసలు? యాంకర్ శ్యామల గారు పవన్ కళ్యాణ్ మాటలు తప్పితే పనిలో ఏం కనిపించట్లేదు, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారని చెప్పి వార్తలు చెప్పి ఇప్పుడు పట్టించుకోవట్లేదని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? బ్రో, విమర్శించే వాళ్ళు ఎంతైనా విమర్శించమను, సరే అవన్నీ వదిలేసే బ్రో. యాంకర్ శ్యామల గారిని అడుగుతున్నా, ఆవిడనే అడుగుతున్నా డైరెక్ట్. ఆవిడంటే నాకు అభిమానం, కానీ అడుగుతున్నా, కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేదా? లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఆవిడ పెట్టమను బ్రో, చాలు. ఆవిడ పెట్టమను, మాట్లాడమను. ప్రజలకు అన్నం బ్రో, ఒక్కడి యుద్ధం చేసేవాడికే అంటే స్వేచ్ఛ అడిగే హక్కు ఉంటుంది, లేకుంటే హక్కు ఉండదు. సో బొక్కలోది ఆవిడ అన్నమే పెట్టలేదు ప్రజలకు, పాలన ఏం చేస్తుంది అసలు? ఆవిడ ఎవరు బ్రో అసలు? పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత ఏముంది చెప్పు ఆవిడకు, నువ్వు చెప్పు. పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన సినిమాలో వదిలేసే ప్రజల కోసం, ప్రజల బావు కోసం వచ్చిన వ్యక్తి ఆయన విమర్శించాల్సిన అవసరం ఎవరికి లేదు. అంటే పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్ ఎక్కడ పని చేసుకోవట్లేదు, పిఠాపురం పీఠాధిపతి అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు, అక్కడ ఎమ్మెల్యే కింద గెలిచాడు, అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి ఈవిడ విమర్శిస్తుంది. మరి ఈవిడ హైదరాబాద్లో ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏది కరెక్ట్? నేను ఒక మాట చెప్తాను చూడండి, శ్యామల గారికి ఒక మాట చెప్తున్నా. మేడం, సారీ మేడం, మీరు ఎంతో కొంత మంచి వ్యక్తి అని నాకు తెలిసింది, కానీ మీరు కళ్యాణ్ గారి దేనికోసరం, ఏ లబ్ధి కోసరమో మీరు పీఠాధిపతి, కళ్యాణ్ గారు కనబడలేదు, కనిపిస్తే చెప్పండి అని అంటున్నారు చూడండి, చాలా తప్పు మేడం. ఎందుకంటే ఒక నిజం చెప్తున్నా మేడం, అంటే అన్యాయం వైపు నిలబడొద్దండి, అన్యాయం మాటలు మాట్లాడొద్దండి. ఒకప్పుడు మీరే ఒక మాట అన్నారు, నాకు ఇష్టమైన వ్యక్తి కళ్యాణ్ గారు అని. ఆ ఇష్టమైన వ్యక్తి మీదనే మీరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు చూడండి, మీ మనసాక్షికి తెలుస్తున్నారు మేడం లోపల కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తో. ఇప్పుడు యాంకర్ శ్యామల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు అనడం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ పనితనం గురించి మీ అభిప్రాయం ఏంటి? కళ్యాణ్ గారి పనితరం గురించి నేను కాదు, పిఠాపురంకి వెళ్ళి చెట్టు పుట్టని అడిగినా చెప్తుంది ఆయన పనితరం ఏంటో. సో శ్యామల విమర్శించడం వరకైతే 100% రాంగు.